హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. పూర్వార్జిత ఆస్తిలో కానీ లేదా తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు అసలు హక్కు ఉందా లేదా అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషిద్దాము. భారత రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు సరిగా అమలు కావడం లేదనే వాదన ఉంది. తండ్రి నుంచి వారసత్వంగా కుమార్తెలకు కూడా సమానంగా ఆస్తి దక్కడం లేదు. అది ఎలాగంటే 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం స్త్రీలు పూర్వీకుల ఆస్తిపై హక్కు లేదు. అయితే 2005లో ఇది మారిపోయింది. అది ఎలా అంటే పూర్వీకుల ఆస్తిపై మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు సవరణ చేసింది. ఈ సవరణ సెప్టెంబర్ 9, 2005 చేయబడింది. కుమార్తె వివాహమైన తర్వాత కూడా ఆమె సమాన వారసత్వ హక్కులను కలిగి ఉంటుంది అని సవరణ చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కొడుకులు లేదా కుమార్తెలు తమ తల్లిదండ్రులు స్వార్జితపు ఆస్తిలో తమ వాటాను డిమాండ్ చేయవచ్చా లేదా అనే దాన్ని విశ్లేషిద్దాం. ఏ కొడుకు లేదా కుమార్తె తమ తల్లిదండ్రుల స్వీయ ఆర్జిత ఆస్తిలో వాటా కోసం అడిగే హక్కు లేదు. ఈ విధంగా తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కుమారులకు హక్కులు ఈ విధంగా ఉంటుంది అని తెలియజేశాను. థ్యాంక్ యూ సో మచ్.